మావోయిస్టు సానుభూతి పరులు అనుకున్నదొకటి, అయ్యిందొకటి. కేశవరావు ఎవరైతే వాళ్ళ చీఫ్ ఉన్నారో, తన మరణం తర్వాత ఆయన మృతదేహాన్ని వాళ్ళ బంధువులు ఎప్పుడో వదిలేశారు ఆయన 40 ఏళ్ల క్రితమే. ఇప్పుడు ఆ బంధువుల్ని ఎతికి పట్టుకుని వాళ్ళ ద్వారా ఆ మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అంత్యక్రియలు పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించాలి. దేశంలోని నలుమూలల నుంచి మావోయిస్టు సానుభూతి పరులందరినీ తీసుకొచ్చి ఒక సమాధి నిర్మించి, వాస్తవంగా ఆత్మ లేదు, ఆత్మశాంతి లాంటి పదాలే దండగా అసలు దేవుడే లేడని భావించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఆత్మశాంతి పోరాటం అన్నటువంటిది చేస్తారు. అందులో భాగంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ అంత్యక్రియలు నిర్వహించే తర్వాతన సమాధి నిర్మించి ఆ సమాధిని ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి స్వతంత్ర సమరయోధుడిలాగా లేదంటే కనుక దేశ రక్షణ కోసం పోరాడినట్టుగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి భారీ కార్యక్రమానికి స్కెచ్ వేశారు. దానికి అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉంటారో మానవ పౌర హక్కుల సంఘాల పేరుతో ఉండేటటువంటి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంలో ఇక్కడ హైకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో కేసు వేయడం, హైకోర్టు ఇక్కడ సంబంధం లేదు అది ఛత్తీస్గఢ్ కోర్టు అని చెప్పి తీర్పు ఇవ్వడం, ఛత్తీస్గఢ్లో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేసి ప్రముఖ నాయకులు 7గురికి సంబంధించినటువంటిది అంత్యక్రియలు నిర్వహించేశారు. తద్వారా పోలీసులు షాక్ ఇస్తే దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మావోయిస్టు సానుభూతి పరులు. ఇది దుర్మార్గము, వాళ్ళ బంధువులకు కూడా మృతదేహాలు అప్పజెప్పకపోవడం ఎలాంటి మానవత్వం అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల్ని చంపినప్పుడు, సైన్యాన్ని చంపినప్పుడు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని చంపినప్పుడు మానవత్వం ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజున అడిగి చంపారా, లేకపోతే ఆ రోజున ప్రజలకి చెప్పి చంపారా అన్నదే ఇక్కడ ప్రశ్న.